నమస్తే ఫ్రెండ్స్. మన చార్ధామ యాత్ర నెక్స్ట్ ప్రయాణం యమునోత్రి నుంచి గంగోత్రికి. మనకి యమునోత్రి నుంచి గంగోత్రికి ఒక 130 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎవరైతే ఇండివిజువల్గా సోలో ఓన్గా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి యమునోత్రి నుంచి ప్రతిరోజు మార్నింగ్ 5-6 గంటలకి మనకి బస్సులు అవైలబుల్ ఉంటాయి. మనం డైరెక్ట్గా గంగోత్రి కన్నా చేరుకోవచ్చు, లేదంటే ఉత్తరకాశీ అన్నా చేరుకోవచ్చు. మనకి ఈ గంగోత్రి యాత్రలో ఈ ఉత్తరకాశీ మెయిన్ సెంటర్. మనం ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే మనం డైరెక్ట్గా గంగోత్రి అన్న చేరుకోవచ్చు. కానీ గంగోత్రిలో ఎక్కువగా రూమ్స్ అవైలబుల్గా ఉండవు, ఉన్నా కూడా అవి చాలా కాస్ట్లీ. సో మనకి రెస్ట్ తీసుకోవాలనుకుంటే మనం ఉత్తరకాశీలోనే రెస్ట్ తీసుకోవచ్చు. ఉత్తరకాశీలో స్టే చేసే వాళ్ళు తప్పకుండా శ్రీ కాశీ విశ్వేశ్వర మందిర్ని దర్శనం చేసుకోండి. ఇది మనకి ఉత్తరకాశీ బస్ స్టాప్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే 2 కిలోమీటర్ల దూరంలో మనకి భగీరథి రివర్ ఉంటుంది, దాన్ని కూడా మనం విజిట్ చేయవచ్చు. మనకి మిగతా 3 యాత్రల రోడ్లతో పోలిస్తే మనకి గంగోత్రి రోడ్లు చాలా వైడ్గా, ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. నేను నైట్ 8 గంటలకి గంగోత్రికి చేరుకున్నాను. ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మనకి 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు, తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 9 వరకు ఉంటుంది. నేను ఇక్కడ నైట్ మనకి టెంపుల్కి రైట్ సైడ్లో ఉండే ఇన్ఫర్మేషన్ సెంటర్లో నేను నైట్ స్టే చేశాను. ఇక్కడ అయితే వాతావరణం చాలా బాగున్నది. ఈ గంగోత్రి ఆలయం తక్కువ ప్లేస్లో ఉంటుంది, కానీ అన్నీ చూడడానికి దగ్గర ఉంటాయి. మనం ఈ ప్లేస్ అంతటిని విజిట్ చేయవచ్చు. గంగోత్రి మనకి భూమి నుంచి చాలా ఎత్తు ఉండటం వల్ల మనకి టెంపరేచర్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ నైటు మనకి టెంపరేచర్స్ జూను ఆ మంత్లో అయితే మనకి ఉదయం టెంపరేచర్లు అయితే మనకి 9-10 డిగ్రీస్ ఉంటుంది. నైట్ అయితే 0-1-2 డిగ్రీస్ ఉంటుంది. సో మనకి చాలా చలిగా ఉంటుంది. ఎవరికైతే బ్రీతింగ్ ప్రాబ్లం అలాగే ఏజ్డ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సో మనం ఎక్కువగా పచ్చకర్పూరం లేదంటే ఆక్సిజన్ సిలిండర్, చిన్న సిలిండర్స్ ఉంటాయి కదా, 1 లీటర్ సిలిండర్స్ నుంచి మనకి 12 కిలోమీటర్లు వస్తుంది. ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే అక్కడికి ట్రెక్కింగ్ చేయొచ్చు. అదే మన గంగా రివర్ ఆరిజిన్. మనకి ఈ గంగా ఘాట్లో మనం గంగామాత దివి నుంచి భూమికి ఎలా వచ్చిందో ఆ పురాణం అంతా ఇక్కడ చక్కగా ఆర్ట్ రూప్లో ప్రదర్శన చేశారు. ఇక్కడ ఇది చాలా అందమైన ప్రదేశం, చాలా బాగుంటుంది ఈ ఆర్ట్. నేను గంగోత్రి చేరుకున్నప్పుడైతే వాతావరణం చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. చిన్నగా చినుకులు పడుతున్నాయి, చాలా చల్లని వాతావరణం. అలాగే వాటర్ కూడా చాలా చల్లగా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. ఫ్లోటింగ్ చూడండి ఎంత చక్కగా, ఎంత బాగుందో. ఎక్కువ కాకుండా మరీ స్లోగా కాకుండా మీడియంగా చాలా బాగా ఉంది చూడడానికి ఈ వ్యూ.
గంగా నది దగ్గరలోనే మనం దర్శించుకోవడానికి ఆ భగీరథి టెంపుల్ ఉంటుంది. భగీరథ మహర్షి శిలాఫలకం కూడా ఉంటుంది. మనం దాన్ని కూడా తాకి దర్శించుకోవచ్చు. గంగోత్రి అంతా చాలా చక్కగా, చాలా అందంగా, చాలా మంచి ప్రదేశం విజిట్ చేయడానికి. గంగా ఘాట్ నుంచి గంగోత్రికి ఆలయానికి వచ్చే దారిలో ఇలా గంటలు కనిపిస్తాయి. వీటిని కొట్టి మనం దర్శించుకోవచ్చు. గంగోత్రి యాత్ర విశేషాలు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ ఆర్జే తెలుగు వ్లాగర్ యూరప్.